మనం ప్రపంచాన్ని చూసే విధానం, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం మన నమ్మకాల మీదే ఆధారపడి ఉంటుంది. మన నమ్మకాలకి ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కాగ్నిటివ్ బయాస్ అని అంటారు. అంటే మనకు ఆల్రెడీ ఏ నమ్మకాలు అయితే ఉంటాయో ఆ నమ్మకాలకి అనుకూలంగా ఏదైనా ఒక సమాచారం దొరికిందంటే దాన్ని స్వీకరిస్తాం. ఒకవేళ ఆ నమ్మకాలకి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఆధారం దొరికిందంటే దాన్ని స్వీకరించో, దాన్ని వదిలేస్తాం. దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుణ్ణి నమ్మే వాళ్ళు చెప్పే మాటలే వింటారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు చెప్పే మాటలు వింటారా యూట్యూబ్లో? ఎందుకనంటే వాళ్ళు నమ్మింది అదే. ఇంక వాళ్ళ కళ్ళు దేనికోసం వెతకద్దంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఆధారాలు వెతకద్దన్నమాట. కాబట్టి దేవుడు ఉన్నాడు అని ఎవరైతే ఉంటారో వాళ్ళ సైడ్ అంతటికీ ఇతను వెళ్ళిపోతాడు. ఆటోమేటిక్గా వాళ్ళ వైపుకి ఇతను ఆకర్షించబడిపోతాడు. వాళ్ళు చెప్పే అన్నీ కూడా నమ్ముతూ ఉంటాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అనుమానం రేకెత్తించేటువంటి ప్రశ్న వేసాడు అనుకోండి, ఈ వ్యక్తి దాన్ని పక్కకి నెట్టేస్తాడనమాట. అలాగే దేవుణ్ణి నమ్మని వ్యక్తి అన్నా సరే ఆ వ్యక్తి కూడా దేవుడు లేడు అని అనడానికి భూమి మీద ఏ ఆధారాలు ఉన్నాయి అన్నీ కూడా చూస్తాడు. ఒకవేళ ఇదో పలానా ఆధారం ఉంది కదా, ఆ ఆధారం ప్రకారం ఉంటే అదేదో ఏలియన్స్, ఇంత పెద్ద విశ్వంలో మనం మాత్రమే ఉంటాం, ఏలియన్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఆడో కూడా ఉంటాయి, అవి కూడా చేస్తున్నాయి అని చెప్పి దేవుడిని ఒప్పుకోడు. ఎందుకంటే అతని మనసులో ఉన్న నమ్మకం ఏంటంటే దేవుడు లేడు, ఇది అతని నమ్మకం. ఈ నమ్మకానికి ఆధారాలు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయని అతని కన్ను పరీక్షిస్తూ ఉంటుంది. అతను ఒక విషయాన్ని, జరిగిన సంఘటన, ఒక అద్భుతం జరిగింది అనుకోండి, అద్భుతాలు ఆడుండరా, అద్భుతాలు జరుగుతాయా అని చెప్పి దేవుణ్ణి నమ్మని వ్యక్తి అద్భుతాలు అనేవే జరగవు అని నమ్మతాడు. కాబట్టి ఇక ఏ అద్భుతం జరిగినప్పటికీ కూడా అది జరగలేదు, అది అబద్ధం అని చెప్పడానికే అతని కన్ను అన్నా సరే, అతని మనసు అన్నా సరే దానికోసమే ఆధారాలు వెతుకుతూ ఉంటుంది. ఒకవేళ అద్భుతాలు జరుగుతాయి, దేవుడు అద్భుతాలు చేయడానికి శక్తి కలిగిన వాడు అని ఒక మనసు నమ్మింది అనుకోండి, ఆ నమ్మిన నమ్మకానికి ఆధారాలు వెతుకుతుంది. ఇద్దో వాళ్ళకి బాగు చేశాడు కదా, ఇద్దో వీళ్ళకి బాగు చేశాడు కదా అని చెప్పి మన మనసులో ఏ నమ్మకాలు అయితే ఉంటాయో ఆ నమ్మకాలు ప్రపంచంలో ఉండే వాటిల్నే వెతకతాయి అనమాట. వ్యతిరేకంగా ఏదైనా దొరికిందని అంటే దాన్ని పక్క పెట్టేస్తారు, దాన్ని అసలు సైడ్కి అసలు లెక్క చేయరు. ఎప్పుడో కానీ జ్ఞానోదయం అయితే కానీ వ్యతిరేకంగా ఉండే వాటి గురించి ఆలోచించారు. హ్యాన్స్ సెల్లే అనే వ్యక్తి, ఆయన స్ట్రెస్ రీసెర్చ్ పైనీర్ అనమాట. ఆయన ఒక ఈ మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, ఒత్తిడి అనేది ఎట్లా ఉంటుందనంటే, ఒత్తిడి అనేది వాళ్ళని ఏమీ బాధించదు కానీ అది వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన స్ట్రెస్ మీద రీసెర్చ్ చేశాడు అనమాట. అప్పుడు ఆయన ఆ మాట అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, నేను కొంచెం సింపుల్గా చెప్తాను చూడండి. ఉదాహరణకి కాలేజీలో గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంది, రమ్మని చెప్పింది. అదే టైంలో మీ అమ్మ నెల్లూరుకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ తీసుకురమ్మని చెప్పింది. కష్టమైన పనా కాదా? నెల్లూరుకి వెళ్ళడం కష్టమైన పనా? కాదు. ఏది కష్టమైన పని అంటే నెల్లూరుకి వెళ్ళి ఒక్కడే బైక్ మీద గ్యాస్ తీసుకురావడం చాలా కష్టమైన పని. కానీ అతనికి ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళడం ఇష్టం. ఎందుకనంటే అక్కడ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కష్టమైన పని అన్నా సరే ఈ నెల్లూరుకి వెళ్ళాలి అనే ఈ ఈ ఈ ఈ ప్రయాస ఏదైతే ఉంటుందో అది అసలు కష్టంగా అనిపించదు. చాలా హాయిగా వెళ్తాడు, సాఫీగా వెళ్తాడు, సంతోషంగా వెళ్తాడు. అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను చూడండి. సినిమా ఈరోజు ఇంపార్టెంట్ సినిమా ఒకటి వస్తుంది, నీకు నచ్చిన అభిమాని సినిమాలో వస్తున్నాడు, ఆ సినిమా చూడాలి. ఆ సినిమా చూసేటప్పుడు మీ అమ్మ మధ్యలో వచ్చి, ఇద్దరు నెల్లూరులో మీ అక్క వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి రాపోరా అని చెప్పి మీ అమ్మ చెప్పింది. నీకేమో ఇష్టం లేదు, సినిమా మిస్ అయిపోద్ది, ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళాలా, డబ్బులు ఇచ్చేసి రావడం పెద్ద కష్టమైన పనా? కానీ ఈ రెండిట్లో ఏది కష్టంగా అనిపిస్తుంది? సిలిండర్ తేవడం కష్టమైన పనిగా అనిపిస్తుందా, వెళ్ళి డబ్బులు ఇచ్చేసి రావడం కష్టమైన పనిగా అనిపిస్తుందా? వాస్తవానికి కష్టమైన పని ఏమో సిలిండర్ తేవడం, కానీ అది కష్టంగా ఎందుకు అనిపించదంటే ఆ వ్యక్తి ఆ కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాడు. ఎలా అర్థం చేసుకుంటున్నాడు? అర్థం చేసుకునే విధానాన్ని బట్టే అది ఒత్తిడా, లేకపోతే ఆ వ్యక్తిని చిత్రవత చేస్తుందా, ఆ వ్యక్తిని నలిపేస్తుందా అనే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. కాబట్టి బయట ఉండే పరిస్థితులన్నీ కూడా ఎట్లా ఉంటాయని అంటే అవి ఎప్పుడు ఉండే విధంగానే ఉంటాయి. అయితే ఆ పరిస్థితుల్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అనేదే వాళ్ళని చిత్రవద చేస్తుంది. బైబిల్లో కొంతమందిని దేవుడి సేవ చేసే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. పౌలు శీల అనేవాళ్ళని. దేవుడి సేవ చేస్తా ఉన్నా, ఇంకా సేవ చేసిన ఆ దేవుడు కాపాడలేడా, ఏందయ్యా ఈ దేవుడా అని అనుకొని వాళ్ళు అనుకోలేదన్నమాట. వాళ్ళు దాని జరిగిన చెడు సంఘటన అట్లా అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారనంటే దేవుడు ఈ సృష్టి అంతా దేవుడు కంట్రోల్లోనే ఉంది, దీని ద్వారా దేవుడు ఏం మంచి చేయబోతున్నాడో చూద్దాం అన్నా అని ఆ క్షణంలో కూడా ఆనందిస్తూ ఉన్నారు. అయితే లక్కీగా వాళ్ళు జైల్లోకి వెళ్ళడం వల్ల అక్కడ ఒక వ్యక్తిని వాళ్ళు రక్షించారు, ఒక కుటుంబాన్ని వాళ్ళు రక్షించారు. అది జరిగిన తర్వాత తెలిసింది.
అయితే జరగకముందు అంటే పరిస్థితులన్నీ ఇంకా ఒక ఎండ్‌కి రాకముందు, ఒక ముగింపుకి రాకముందు, ఈ లోపలే ఒక చెడ్డ పరిస్థితులు చూసి, ఈ విధంగా దేవుడిని నమ్మే వ్యక్తి అయితే, దీని ద్వారా దేవుడు ఏం మంచి చేయబోతున్నాడో అని ఆశతో ఉంటాడు, ఉబలాటంగా ఉంటాడు. పడే కష్టం అతనికి పెద్ద కష్టంగా అనిపించదు. దేవుని నమ్మని వ్యక్తి మనిషి బతుకింతే, మనిషి బతుకింతే అని మందులు తాగుతూ ఉంటాడు, సిగరెట్ తాగుతూ ఉంటాడు, అయ్యేస్తూ ఉంటాడు, ఇయ్యేస్తూ ఉంటాడు. ఏంటంటే అతను జీవితాన్ని చూసే విధానం, కష్టాలని అర్థం చేసుకునే విధానం పూర్తిగా వేరుగా ఉంది కాబట్టి అతను ఆ విధంగా చేస్తాడనమాట. కాబట్టి కొంతమంది కష్టాలని ఇది నన్ను జీవితంలో ఇంకొక మెట్టు పైకి ఎక్కించడానికే వచ్చింది అని అనుకుంటారు. ఇంకొంతమంది కష్టాన్ని ఇది నన్ను కిందకి దొక్కేయడానికే వాడు ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను కిందకి నొక్కడానికే ఇట్లా చేస్తున్నాడని కొంతమంది ఆ కష్టాన్ని అడ్డంకిగా అనుకుంటారు. ఇంకొంతమంది కష్టాన్ని ఇంకొక మెట్టు ఎదగడానికి, ఇంకొంచెం గట్టిగా ప్రయాసపడడానికి ఇది నాకు మంచిదని అనుకుంటారు. అయితే చూడండి, ఇద్దరికి ఒకటే కష్టం వచ్చినా, ఇద్దరికి ఒకటో 10వ క్లాస్ పరీక్ష వచ్చినా, వాళ్ళు ఆ జరిగే సంఘటనలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారనే దాన్ని బట్టే వాళ్ళ జీవితంలో గొప్పోళ్ళు అవుతారా, లేకపోతే సామాన్య మనుషులుగా మిగిలిపోతారా, లేకపోతే ఫెయిల్యూర్గా మిగిలిపోతారా అనేది ఆధారపడి ఉంటుంది అనమాట.